హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లోకి తాజాగా భరణి కూతురు అయితే ఎంట్రీ ఇచ్చింది. సో భరణి కూతురు ఎంట్రీ ఇవ్వడంతో భరణి చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొని హక్ చేసుకొని, నువ్వు వస్తావని అనుకోలేదురా, కానీ నువ్వు వచ్చావు, చాలా హ్యాపీగా ఉంది అంటూ భరణి చెప్పాడు. అలాగే నాన్నను చూసిన సంతోషంలో భరణి కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆరోగ్యం గురించి ఆరా అయితే తీసింది. ఆ తర్వాత మాట్లాడుతూ, నువ్వు జాగ్రత్తగా గేమ్ ఆడు నాన్న, నీకు దెబ్బ తగలగానే మేము చూస్తూ చాలా బాధపడ్డాము, అలా నిన్ను చూడలేకపోయాము అంటే, అది ఏం కాదులేరా, ఏం అవ్వలేదు, ఇప్పుడు అంతా ఓకే, సెట్ అయింది అంటూ చెప్పాడు భరణి. ఇక ఆ తర్వాత భరణి బాండింగ్స్ గురించి కొంచెం నెగిటివ్ అయిన సంగతి తెలిసిందే. ఆ బాండింగ్స్ ఎందుకు పెట్టుకున్నాడు, ఎందుకు అలా ఉంటాడు అనే దానికి భరణి కూతురు క్లారిటీ ఇచ్చి పడేసిందనే చెప్పాలి. సో భరణితో మాట్లాడుతూ, నాన్న మిమ్మల్ని అందరూ కూడా బాండింగ్స్ భరణి అంటున్నారు, కానీ మీరు బయట మాతో ఎలా ఉంటారో బిగ్ బాస్ హౌస్లో కూడా ఒక చెల్లి, ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక అన్న, ఇలా అందరినీ కలుపుగొలుపుగా బయట ఉంటారు కాబట్టి ఇంట్లో కూడా వారిలో మమ్మల్ని చూసుకుంటున్నారు అనేసి మాకు అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదులే అన్నట్టుగా భరణి కూతురైతే క్లారిటీగా నెగిటివ్ చేస్తున్నారు వంటి వారికి ఇచ్చి పడేసిందనే చెప్పవచ్చు. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, నాన్న ఈ వారం నువ్వు ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత తనుజతో మాట్లాడింది భరణి కూతురు కాసేపు సీక్రెట్గా. సో తనూజతో మాట్లాడుతూ, తనూజక్క మీ గేమ్ సూపర్గా ఉంది, మీరు మంచిగా గేమ్ ఆడుతున్నారు, అలాగే మీరు నాన్నని నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉంటే నేనే నాన్నను పిలుస్తున్నానా అని అనిపించేంతగా నాన్న ఫీల్ అవుతూ నీతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు. తర్వాత అది గేమ్పై ఇంపాక్ట్ పడుతుంది అనేసి మీరు దానితో అంటే బాండింగ్స్ని కొంచెం దూరంగా పెట్టారు. నో ప్రాబ్లం అక్క, మీరు నాన్నకి దగ్గరగానే ఉండండి, నాన్న అని పిలవండి, బాండింగ్స్ మూలాన నాన్నగారు బయటికి రాలేదు, అది మాత్రం మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తున్నాను అంటూ తనూజతో అంటే వాళ్ళ కూతురు చెప్పడం. ఇంతకీ ఏమైందంటే, భరణితో క్లోజ్గా ఉంటే తనూజకి భరణికి కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే భరణి తనూజతో క్లోజ్గా ఉన్న ప్రతిసారి కూడా భరణి పాజిటివ్ వేలోనే వస్తూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే మరో ముఖ్యమైన మాట కూడా చెప్పింది. అక్క, ఇప్పటి వరకు క్యాప్టెన్ కాని లిస్టు వారిలో నాన్న పేరు కూడా ఉంది, వచ్చే వారం నాన్నని క్యాప్టెన్ చేసే బాధ్యత నీపై పెడుతున్నాను, నాన్నని ఖచ్చితంగా క్యాప్టెన్ చెయ్యాలక్క అంటూ భరణి కూతురు మాట్లాడటంతో, అలాగేరా, ఖచ్చితంగా నా శక్తి వంచన లేకుండా నాకు అనుకున్నట్టు నాకు వీలే కుదిరితే ఖచ్చితంగా 100కి 100% నాన్నని క్యాప్టెన్ చేసే తీరుతాను అంటూ తనూజ కూడా ఇక్కడ చెప్పింది. సో మొత్తంగా అయితే భరణి కూతురు వచ్చి నాన్నని క్యాప్టెన్ చెయ్యక్క, ఆ బాధ్యత నీదే అంటూ తనూజతో మాట తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.